రికార్డింగ్ నెంబర్ 137 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఈ సంబంధములను అంగీకరించుట వలన పురుషునిచే సుఖము దుఃఖము అనుభవింపబడుట ఈ క్రీడలో మరి ఒక భాగము. ప్రకృతి గుణములంటించుకొని ప్రత్యేకముగా వర్తించు పురుషునికి సుఖ దుఃఖములు వర్తించును. పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న వారిలో కొందరు దుఃఖపడుట రోషపడుట జరుగును. తాము అంగీకరించి ఆడిన ఆటయే గదా అని జ్ఞప్తి ఉన్నవారు దుఃఖపడరు. ఆటను ఎంత నిజమని నమ్మినచో అంత దుఃఖము తప్పదు. ఈ ఉపదేశమును విని దేవహూతి మరల ఇట్లు ప్రశ్నించెను. ఈ ప్రపంచమునకు అస్తిత్వం ఉన్నది లేకున్నది. ఉండుట ప్రకృతి వలన, లేకుండుట పురుషుని వలన. దీనిని బట్టి ప్రకృతి పురుషులను గూర్చి తెలియుట తత్వజ్ఞానమునకు చాలా ముఖ్యమని తేలుచున్నది. ఇంకనూ స్పష్టపడునట్లు ప్రకృతి పురుషుల లక్షణములను నిర్దేశింపుము. సృష్టిలో ఉండుట లేకుండుట అను వానిలో ప్రకృతి పురుషులను చక్కగా సమన్వయించి చెప్పుము. నీవు ప్రకృతికి నీ పురుషునకు వెనుకనున్న పురుషోత్తముడవు గనుక దీనిని నీవే ఉపదేశింపవలెను. దేవహూతి ఇట్లు కోరగా భగవంతుడైన కపిలాచార్యుడు ఇట్లనెను. తల్లి వినుము. ప్రకృతి 5 విధములుగా ఉన్నది. త్రిగుణముల రూపమున ఉన్నది ప్రకృతి. త్రిగుణములకు వెనుక వ్యక్తము కాకుండా ఉన్న ప్రకృతి, మారని ప్రకృతి, ఉండుట లేకుండుటగా వర్తించు ప్రకృతి, ప్రధానము అనబడు మూల ప్రకృతి. ఈ 5ను ప్రకృతి యందలి విశేషములు, ప్రత్యేకతలు. ఈ విశేషములు కలది కనుక ప్రకృతిని విశిష్టమని కూడా అందురు. ఈ 5 విశిష్టములతో కూడిన ప్రకృతి యందు 24 స్వరూపములున్నవి. వానినే 24 తత్వములు అందురు. వాని పరిగణనము ఇట్లున్నది. 5 మహాభూతములు, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. 5 తన్మాత్రలు, శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన. 5 జ్ఞానేంద్రియములు, చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు. 5 కర్మేంద్రియములు, వాక్కు, చేతులు, కాళ్ళు, మూత్రేంద్రియము, మలద్వారము. 4 అంతఃకరణములు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. మొత్తము 24 తత్వముల సంఖ్య. ఈ 24 తత్వములతో కూడినది ప్రకృతి. ఇదియే సగుణ బ్రహ్మమునకు నివాసము. ఈ 24 తత్వములను దేనియందు పుట్టి పెరిగి వర్తించునో అది 25వ తత్వము. దాని పేరు కాలము. ఇది ఈశ్వరుడైన పురుషుని తత్వము అని పెద్దలు చెప్పుదురు. ఇందు వర్తించు పురుషుడు జీవుడు, వర్తింపని పురుషుడు దేవుడు. జీవుడు అహంకారము చే మోహింపబడి ప్రకృతిని పొంది భయము చెందును. ప్రకృతి గుణములన్నిటి యందును సమానమైన అంతర్యామిగా వర్తించువాడు భగవంతుడు. అతడు నిర్విశేషుడు, అనగా ప్రకృతిలోని విశేష లక్షణములు అంటనివాడు. అతని చేష్టలలోని విశేషములే ఈ ప్రకృతి విశేషములు. ఈ చేష్టలు అతనికి ఎందులకు పుట్టును? ఆటలకు పుట్టును. ఆడుకును సంకల్పం అతని ఎందున్నది. దానినే కాలము అందురు. అది జీవరాశులలో ఇమిడి ఉన్నప్పుడు పురుషుడు అనబడును. చేష్టలుగా వెలువడినప్పుడు కాలము అనబడును. పామునకు తోక ఎట్టిదో పురుషునకు కాలము అట్టిది. నేను పురుషుడు, నాది మాయ. తన నుండి ఆటగా వెలువడిన మాయ వలన ప్రకృతి తత్వములతో ఇమిడి ఉన్న పురుషుడు జీవుడుగా ఉన్నాడు. దానివలన మెలిపెట్టబడి ఈ ప్రకృతి తత్వముల యందు జగత్తు పుట్టుచున్నది. జగత్తు అనగా సృష్టిలోని గమనము లేక కదలిక. అది ఆరోపించబడును. దానిపై ఆధారపడి సృష్టి నడచును. నీటి ధార జలయంత్రము నుండి ఎగురుచుండగా దాని వేగముపై ఆధారపడి జలబిందువులు ప్రయాణము చేయును. ప్రకృతి యందు భగవంతుడు ఎట్లు ప్రవేశించుచున్నాడు? స్వయముగా దుముకుచున్నాడా? అందులోనికి దిగిపోవచ్చున్నాడా? లేదు. సృష్టిలో తల్లి గర్భమున తండ్రి పుత్రుడుగా ఎట్లు ప్రవేశించుచున్నాడు? దుముకుచున్నాడా? పడిపోవచ్చున్నాడా? తండ్రి ఉండగానే పుత్రుడు పుట్టును. తండ్రి తన అంశమును శుక్రముగా తల్లి గర్భమున నిలుపుచున్నాడు. భగవంతుడు తన వీర్యమును అనగా తన సామర్థ్యమును ప్రకృతి యందు నిలుపుచున్నాడు. అప్పుడు ప్రకృతి హిరణ్మయమై ఛార్జ్డ్ అయి వెలుగుచున్నది. హిరణ్మయమనగా బంగారు రంగు అని పామరమైన అర్థము.
కిరణమయము అను పదమునకు ప్రాచీన రూపాంతరమే హిరణ్మయము. దీనితో ప్రకృతి వెలుగు ముద్ద అగుచున్నది. దానినే మహత్తత్వము అందురు. కోడి పిల్లకు కోడిగ్రుడ్డులోని సొన ఎట్టిదో సృష్టికి మహత్తత్వము అనబడు వెలుగు ముద్ద అట్టిది. అట్లు నిలుపబడిన భగవంతుని వీర్యమే అతని విత్తనము. అందతడు సమస్తముతో సూక్ష్మ విశ్వరూపుడుగా నిలిచి ఉండును. మర్రిగింజలో పుట్టబోవు మర్రి చెట్టు కొమ్మలు ఆకులు ఊడలు మ్రాను ఇమిడి ఉండును. అట్లే ప్రకృతిలో నిలుపబడిన ఈ భగవంతుని వీర్యమునందు తన విశ్వరూపముండును. విశ్వరూపమూర్తి చిన్నవాడుగా ఉన్నను పెద్దవాడుగా విచ్చుకొన్నను తరుగుట పెరుగుట ఉండదు. కనుకనే సున్నా నుండి సున్నా తీసివేయబడినట్లు పూర్ణము నుండి పూర్ణము తీసివేయగా శేషము పూర్ణమే అగును. మొదటి పూర్ణము తరుగక పూర్ణమే అయి ఉండును అని వేదములు చెప్పుచున్నవి. ఇట్లు తన సూక్ష్మ విగ్రహమునందు మహత్తు మొదలగు రాబోవు లోకముల సృష్టి మొత్తము కరిగించుకొని వెలిగించును. అవి వాని కిరణములుగా ఇమిడి ఉండును. ఇట్లు దిగివచ్చుటలో తండ్రి శుక్రము రూపమున ఉన్న బిడ్డ దేహ నిర్మాణము మొత్తము తల్లి గర్భమున ఇమిడి ఉన్నట్లు భగవంతుడు తన తేజస్సును ఉపసంహరించుకొని తన యందు తాను నిద్రించును. ఇది చీకటిని మ్రింగుట వంటిది. తన భగవతత్వము తన చీకటి యందు నిద్రించి తాను జీవుడుగా మాత్రము మేల్కొని ఉండును. ఇట్లు చెప్పి కపిలాచార్యుడు దీనిని అవగతము చేసుకొనుటకు కొంత మౌనమును ప్రసాదించి మరల ఇట్లా నేను పై చెప్పబడిన 24 తత్వములతోనున్న ప్రకృతి సృష్టిగా మారుటకు వర్గీకరణము క్లాసిఫికేషన్ చెందవలెను. దానికి వ్యూహములు మోడల్స్ కావలెను. ఆ వ్యూహములుగా పరమపురుషుడే హిరణ్మయమైన వీర్యము నుండి దిగివచ్చును. తల్లి గర్భమున పడిన శుక్రము నుండి శరీరాదులు నిర్మాణమగుటకు కావలసిన నమూనాలు తండ్రి నుండియే శుక్రమున సంక్రమించును కదా. అట్లే దేవుని వ్యూహములు ప్రకృతి యందలి వీర్యము నుండి దిగివచ్చును. ఈ వ్యూహములు 4: వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఈ 4 దివ్యములు అనగా ప్రకృతికి లొంగవు, ప్రకృతికి అతీతములై ప్రకృతిని మలచును. ఈ వ్యూహములను సేవించినను కీర్తించినను నారాయణత్వము సిద్ధించును. వానిని వివరించెదను వినుము. మహత్తత్వమునందు మొదట వాసుదేవుడు అను వ్యూహము వ్యక్తమగును. అది సత్వగుణముతో నిండి ఉండును. అస్తిత్వము దాని లక్షణము. అది ఆకలి, దప్పిక, లోభము, మోహము, ముసలితనము, మరణము అను 6 అంటక ఈ 6 తన నుండి అలలుగా వెలువరించు సముద్రము వంటి స్వచ్ఛమైన శాంతమైన వ్యూహము. దాని యందు దానము, దయ, దమము, రక్షణము, ప్రేమ, సంతోషము అను 6 గుణములు ఇమిడి ఉండును. దీనిని భగవంతుని నిత్య స్వరూపముగా సుందరముగా గ్రహించి భక్తులు సేవించుచున్నారు. ప్రతి జీవియు గర్భస్థుడైనప్పుడును ఈ వ్యూహము పనిచేయుచుండును కనుక నిత్యస్వరూపము. ఈ వాసుదేవుని నుండి క్రియాశక్తి పుట్టును. అదియే అహంకారము అనబడును. అది 3 వర్గములుగా విడిపోవును. వైకారికమనగా వికారములు లేక మార్పులు కలది. చేంజ్ ఆఫ్ స్టేట్స్ ఆర్ సక్సెషన్ ఆఫ్ చేంజెస్. 2 తైజసము ప్రజ్ఞారూపమైన తేజస్సుగా మెరయున్నది. ది బ్రిలియన్స్ ఆఫ్ స్పార్క్ ఆఫ్ కాన్షియస్నెస్. 3 తామసము తమోగుణమునకు సంబంధించినది. ఆకారములు లక్షణములు మారకుండా స్వభావములుగా పట్టి ఉంచున్నది. హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్, ది లార్డ్ ఆఫ్ ఫామ్. ఈ 3 వైకారికము నుండి మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు అధిదేవతలై పుట్టును. తైజసాహంకారము నుండి బుద్ధి, విల్, ప్రాణము, పల్సేషన్ పుట్టును. తామసాహంకారము నుండి ద్రవ్యము, ఖనిజములు, సప్తధాతువులు, అవయవములు పుట్టును. అందు వైకారికమైన అహంకారమును అధిష్ఠించి 2వదియగు సంకర్షణ వ్యూహము వెలుగొందుచుండును. దానియందు 1000 పడగలతో చుట్టుకొని సంకర్షణుడు అను మూర్తి ఉండును. వానినే అనంతుడు, ఆదిశేషుడు అని కూడా పేర్కొందురు. అతడు పంచభూతములను, ఇంద్రియములను, మనస్సును తన పడగలయందు ధరించి ఉండును. ఇంకను కర్తృత్వము, కారణత్వము అనున్నవి కూడా వాని నుండి పడగలుగా వేరగుచుండును.
శాంతగుణము భయంకరత్వము మూఢత్వము అను లక్షణములను కూడా భరించుచుండును. ఇది సంకర్షణము అనబడు రెండవ వ్యూహము. దీని నుండి మనస్సు అను తత్వము పుట్టును. ఒక దేహము నుండి అనేక శిరస్సులు పుట్టినట్లు ఈ వ్యూహము నుండియే పంచభూతములు 10 ఇంద్రియములు మనస్సు కార్యకారణ కర్తృత్వములు విడిపోవుచుండును. ఇందలి శాంత తత్వము సత్వగుణమునకును ఘోరత్వము రజోగుణమునకును మూఢత్వము తమోగుణమునకును వ్యక్త లక్షణములు. శాంతగుణమొక్కటే ఉన్నచో భగవత్తత్వముండును గాని సృష్టి ఉండదు. రక్షణకు యుద్ధాదులును శిక్షణకు దండమును రజోగుణ లక్షణములు. మరి మూఢత్వమేమి అను ప్రశ్న వచ్చును. మూఢత్వము అనగా మోహము చెందుట. ఇది లేనిచో వస్త్రముగా అంగీకరించి వాడుకొనుట తెలియదు. నూలు పోగుగనో దూదిగనో అందలి పరమాణువులుగానో మాత్రము అన్వేషించుట జరుగును. కుండను చూచి మట్టిగా మాత్రం అంగీకరించినచో కుండను ఉపయోగించుకొనుట ఉండదు. భార్యను చూచి జీవుడుగానో అస్థిపంజరముగానో దర్శించినచో ప్రజాసర్గమే లేదు. చదువు చెప్పువాడు నేర్చుకున్నవాడు భాషలు విద్యలు కేవలము మనం ఆరోపించుకున్నవి గదా అని మాత్రమే తెలిసి కొనినచో విద్య లేక గురు శిష్య సంబంధము లేక అంధకారమయమగును. కనుక మూఢత్వము. వేగముగా లారీ వచ్చుచుండగా అదియు పరబ్రహ్మమే అని ఎదురుపోయి చావకుండుటకు లారీని రహదారి నియమములను అంగీకరించుటకు మూఢత్వము ఆవశ్యకము. ఇట్టి విలక్షణత్వమంతయు సంకర్షణ వ్యూహము నుండి మనకందుచుండును. తెనుగు వారితో తెనుగున ఇంగ్లీషు వానితో ఇంగ్లీషున సంభాషించవలసిన సమయమున ఈ భాషాభేదములు మనం ఆరోపించుకున్నవే గదా అన్నచో చెల్లదు. పరదేశమున అన్నము పుట్టక చనిపోవలసి వచ్చును. వైకారికమగు అహంకారము వలన మనస్సను తత్వము పుట్టినది. అది కూడా వికారమును పొందును, అనగా స్థితుల మార్పులు చెందును. మనస్సునకు ఆలోచించుట సహజము. ఆలోచన 2 విధములు. సామాన్యముగా ఆలోచించుట, విశేషముగా ఆలోచించుట. మొదటిది సంకల్పము అనబడును, రెండవది వికల్పము అనబడును. కంటికి కనిపించుట జరుగగా కనిపించుట అను ఆలోచన కలుగును. అందు మరికొన్ని ఆలోచనలు కలుగును. మొదటి కనిపించుట నుండి రెండవ కనిపించుటను వేరు చేయుటకు మొదటి ఆలోచన కన్నా రెండవ ఆలోచన వేరుగా ఉండవలెను. అప్పుడు మొదటి కనిపించుటను వెలుగనియు రెండవ కనిపించుటను వస్తువులనియు తెలుసుకొనవలసి ఉండును. ఇందు మొదటిది సామాన్యమైన ఆలోచన, రెండవది విశేషమైన ఆలోచన. ఈ రెండు విధములైన ఆలోచనల వలననే మనుష్యులలో మనవారు తెలియుట, స్త్రీలకును భార్యకును భేదము తెలియుట మున్నగు లోక వ్యవహారమంతయు ఏర్పడుచున్నది. ఈ సంకల్ప వికల్పముల వలననే సృష్టిలో మనము కోరుకున్న వస్తువులు వేరగుచున్నవి. కనుక సంకల్ప వికల్పముల వలన కామము పుట్టెను. తైజసాహంకారము వలన మూడవదియగు అనిరుద్ధ వ్యూహము పుట్టెను. అనిరుద్ధుడు ఇంద్రియములకు దేవుడు. సకల యోగులు తమ హృదయములలో ధ్యానించున్నది వీనినే. ఈ వ్యూహము శరదృతువున విచ్చిన నల్ల కలువ వలె రంగు కలిగి ఉండును. ఇందు బుద్ధి అను తత్వము పుట్టును. దాని నుండి ఈ దిగువ శక్తులు కిరణములై ప్రసరించుచుండును. మన రికార్డింగ్ నంబర్ 137 అయిపోయింది.